comments on the Bankucherla project, accusing him of spreading falsehoods against the Congress party. He clarified that the Congress has opposed the Bankucherla project from the beginning and remains committed to protecting Telangana's rightful share of Krishna and Godavari river waters. Uttam Kumar Reddy stated that the Telangana government has already submitted a formal complaint to the centre against the project and also opposed the proposed height increase of the Alamatti Dam. He asserted that the Congress-led government will not allow the Andhra Pradesh government to proceed with the Bankucherla project under any circumstances. Okay, అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఎందుకంటే నా గొంతు బాలేదు. కృష్ణా నదీ జలాల్లో గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి సరియైన వాటా వచ్చే విధంగా మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారం అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం, అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి